ఓ రోజు అమెరికా దేశంలో మహమ్మద్ అలీ పేరుగాంచిన బాక్సర్ ఒక ఆయన ఉన్నాడు, మీరు వినుంటారు. ఆ పేరుగాంచిన బాక్సర్ అమెరికా దేశంలో ఉన్నప్పుడు అమెరికాలో చదువుకుంటున్న ఆయన ఇద్దరు కూతుర్లు తండ్రి వచ్చాడని తండ్రిని కలవటానికి వెళ్ళారు. కాకపోతే బాధాకరమైన సంగతి ఏంటంటే కాస్త అశ్లీలంగా ఉన్న వస్త్రధారణతో, శరీర సౌష్ఠం బయట కనపడే అలాంటి వస్త్రధారణతో తండ్రిని కలవటానికి వెళ్ళారు. డైరెక్ట్గా చెప్తే పిల్లలు నొచ్చుకుంటారు. నేను తండ్రిని, మీకు బుద్ధి లేదా అని అనొచ్చు. నేను పెంచిన పెంపకం ఏంటి, మీరు పెరుగుతున్న విధానం ఏంటి అని అనొచ్చు. యంగ్స్టర్స్ అయ్యారు కదా, ఒక వయసు వచ్చింది కదా, వీళ్ళు నొప్పించుకోకుండా, వినండి, వీళ్ళ హృదయాలు నొప్పించుకోకుండా, వీళ్ళ హృదయాలు గుచ్చబడకుండా వీళ్ళు ఒప్పుకునేటట్లుగా నేను ఎలా మాట్లాడాలి ఆలోచించి అప్పుడు ఒక మాట అన్నాడట. అమ్మా, ఈ ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఖరీదు ఎంత? 2 లక్షల రూపాయలు డాడీ. ఈ ఫోన్ సెక్యూరిటీగా ఉండాలంటే కవర్ ఉండాలా, కవర్ లేకూడదు? నాకు చూడాలి. కవర్ ఉండాలా, కవర్ ఉంటే ఈ ఫోన్కు సెక్యూరిటీనా, కవర్ లేకపోతే సెక్యూరిటీనా అన్నాడట. అదేం డాడీ, 2 లక్షల రూపాయల ఫోను, దీని కవరే కనుక లేకపోతే ఎక్కడైనా జారిపోతే 2 లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది కదా, కవర్ ఉండాలి డాడీ, కవర్ ఉంటేనే దానికి సెక్యూరిటీ డాడీ. మరలా తర్వాత అడిగాడట, అమ్మా ఇప్పుడు నన్ను మీరు కలవటానికి వచ్చారు కదా, మీ ఒంటి మీద బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ బంగారు ఆభరణాలు విలువైనవి కదమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పులు ఇడిచిన చోటే బంగారు ఆభరణాలు వేస్తారా, బీరువాలో దాచిపెడతారా? అదేం డాడీ, ఇది బంగారం అయితే చెప్పులు ఇడిచిన చోట బంగారం ఎట్లా పెడతాం డాడీ? బంగారం కదా, బీరువా లోపల దాచిపెడతాం, అది విలువైంది కదా డాడీ. వాళ్ళ మాట్లాడిన తర్వాత అన్నాడట, విలువైన బంగారాన్ని దాచుకున్నట్లు ఫోన్ కాపాడబట్టడానికి విలువైన వస్తువును ఫోన్ కవర్ చేత భద్రపరుచుకున్నట్లు వాటికంటే విలువైంది మన దేహం అమ్మా. వాటికంటే శ్రేష్టమైనది మన దేహం. మన దేహం దేవుని ఆత్మకు నిలయం, దేవుని ఆత్మ సంచరించే స్థలం. ఆఫ్టర్ ఆల్ 2 లక్షల రూపాయలు విలువైన ఫోన్ను కాపాడుకోవటానికి కవర్ వాడినప్పుడు, ఖరీదైన బంగారాన్ని బీరువాలో దాచిపెట్టినప్పుడు, ఖరీదైన ఈ దేహాన్ని విప్పుకోవాలా, కప్పుకోవాలా అని అడిగాడట. విన్నారు ఈ మాట? ఖరీదైన ఈ దేహాన్ని, దేవుని ఆత్మకు నిలయమైన ఈ దేహాన్ని కప్పుకుంటే సబబా, విప్పుకుంటే సబబా? కుమార్తెలు మారు మాట మాట్లాడకుండా సారీ డాడీ అని డాడీకి అక్కడక్కడే చెప్పి బయటికి వెళ్ళి ఆ బట్టలు తీసేసి చింపేసి తగలబెట్టేసి ఒంటి నిండా బట్టలు వేసుకొని ఆ తండ్రికి కనపడి, ఇంకెన్నడూ విలువైన దేహాన్ని పాడు చేసుకుని అశ్లీలమైన బట్టలు మేము వేసుకోము అంటే ఎలా చెప్పాడు తన కూతుర్లకి? అట్లా కాకుండా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? కూతురు అట్లాంటి బట్టలు వేసుకుంటే, నా కడుపున సెడబుట్టేవే, ఏమంటా బుట్టేవో, నా కర్మ, నా తలరాత, నువ్వు ఏదో అనండి అన్నారా? మాటల్లో నేర్పరితనం నీకుంటే కోపిష్ఠుడిని కూడా ప్రశాంత వదనంగా నువ్వు మార్చగలుగుతావు. కొంచెం పెద్దగా చెప్పండి సార్, కొంచెం పెద్దగా.